హాయ్ నమస్తే వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి, ఆయన పేరు చెప్పను కానీ అతను ఒక సిద్ధాంతాన్ని తన భుజాలపైన వేసుకొని ఊరూరా వాడవాడ తిరుక్కుంటూ అనునిత్యం విద్యార్థుల కోసం, యువత కోసం, ఈ దేశ ప్రజల కోసం కష్టపడే వ్యక్తి తన ఇంటి పేరును గట్లా మార్చుకోబోతున్నాడు అనే తెలిసింది. అంటే మార్చుకోబోవడం కాదు, చాలా మంది చెప్తుంటే విన్న ముచ్చట. అసలు ఏంది? నమస్తేనే. నమస్తే. అంజనా బాగున్నారానే? బాగున్నాం అన్నా చాలా బాగున్నాం. వీళ్ళు చెప్తుంటే విన్న ముచ్చట ఏందని అంటే మీరు మంచి మాటగాడని నేను అనుకున్నా. వీళ్ళు చెప్తుంటే విన్న ముచ్చట మంచి పాటగాడు అంజన్న అని అన్నారు. ఏందన్నా అది వాస్తవానే? వాస్తవం. మరి ఏదన్నా మా ప్రజల కోసం ఒక పాట ఫస్ట్. ఓ రాజంగమా నీకు మా వందనం, నీకు మాలీల్ సలాం, నీకు మా లాల్ సలాం, నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే చనిపోతా. ఓ రాజంగమా నీకు మా వందనం, నీకు మాలీల్ సలాం, నీకు మాలాల్ సలాం, నీకు మాలీల్ సలాం, నీకు మాలాల్ సలాం, నీ కొరకే బ్రతుకుతాం, నీ కొరకే చనిపోతాం. ఓ రాజంగమా నీకు మా వందనం. భారతదేశములోని ప్రజలందరి మేలు కోరి పదునైనా కత్తిలాగా రాయబడిన శాసనమం, రాయబడిన శాసనమం, ఈ దేశ ప్రజలందరి బాగు కోరి అయ్యావు ఆయుధమై. ఓ రాజంగమా నీకు మా వందనం, నీకు మాలీల్ సలాం, నీకు మాలాల్ సలాం, నీ కొరకే బ్రతుకుతాం, నీ కొరకే చనిపోతాం. ఈ విధంగా ఉంటారు. మంచి అవకాశాలు మీకు కూడా ధన్యవాదాలు. మీరు పాట పాడుతుంటే ఇంకో ఎంటికలు నిక్కబడుస్తున్నాయి. చాలా అద్భుతంగా పాడిరన్న. అన్న ఇప్పుడు మీరు మా పాట పాడే ముందు ఒక మాట అన్నారన్న, 6వ తరగతికి వెళ్ళి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలలో రాజ్యాంగాన్ని పెట్టాలి అని. ఏందన్నా గమ్ముచ్చట? ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మేము ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా పెట్టమంటున్నాం. ఎందుకు అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్న లెక్కల ప్రకారం 150 కోట్ల దగ్గరగా మన జనాభా ఉన్నది. ఈ 150 కోట్లకు ప్రజలను పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగ శాసన గ్రంథం. ఆ రాజ్యాంగ గ్రంథాన్ని ఈ 150 కోట్లకు మందికి తెలుసా? తెలియదు. కేవలం మనం గూగుల్లో కొడితే మిత్రమా 0.9 అంటే 1% వ్యక్తులకు కూడా భారత రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. కనుక ఈ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు చేరవేసేటువంటి క్రమంలో మేము 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టించి ఈ భారత రాజ్యాంగం యొక్క జ్ఞానం, అందులో ఉన్నటువంటి విలువలు, విశ్వసనీయత ఇవన్నీ కూడా గొప్పవి కనుక అవి ప్రజలకు తెలిసేటువంటి కాన్సెప్ట్లో భాగంగానే ప్రభుత్వాలను మేము రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టి పిల్లలకు చదివించండి, అది నేటి పిల్లలే రేపటి పౌరులు అన్నటువంటి నినాదంలో ఈ దేశం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతున్నటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రమే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టమని చెప్పేసి జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం కోరుతున్నదని అన్నగా. ఇప్పుడు మీరు మాట్లాడుతూ మధ్యలో ఒక మాట అన్నారు, ఈ దేశ ప్రజలకి రాజ్యాంగం గురించి అంతగానం తెలియదు, పాఠ్యాంశాలలో పెడితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని అన్నారు. అవును, అది వాస్తవం అని మీరు అన్నారు. అవును. అసువంటప్పుడు ఈ భగవద్గీతను లేకపోతే మహాభారతము ఇవి పెట్టొచ్చు కదా, ఇవి ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు కదా, ఈ దేశం హిందూ దేశం అని చాలా మంది అంటుంటే విన్నా. మరి అవే పెట్టొచ్చు కదా, అదే ప్రపోజల్ మీరు పెట్టొచ్చు కదా, రాజ్యాంగం ఎందుకు పెట్టాలని అంటారు? అన్న మంచి ప్రశ్న.
మనము ఏ మత విశ్వాసానికి వ్యతిరేకం కాదు. నువ్వు భగవద్గీత పెట్టినా, బైబిల్ పెట్టినా, ఖురాన్ పెట్టినా మాకొచ్చినటువంటి అభ్యంతరం ఏమీ లేదు. కానీ మేము ఏం అడుగుతున్నామంటే అవి వ్యక్తిగతం అని చెప్పేసి ఆర్టికల్ 24 నుంచి 25 వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినాడు. నీ వ్యక్తిగతంగా నీ ఇంట్లో ఉండాల్సినటువంటి మన పుస్తకాలలోకి వస్తే ఏమవుతుందంటే నువ్వు హిందూ అని, నేను ముస్లిం అని, ఇంకొకరని గొడవలు విచ్ఛిన్నమై ఈ దేశము యొక్క అభివృద్ధికి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉండదు. మనం వాటిని ఎలాంటి ఇబ్బందిగా మాట్లాడకుండానే నువ్వు డెవలప్ కావాలన్నా, నేను డెవలప్ కావాలన్నా, ఈ దేశం డెవలప్ కావాలన్నా ఏకైక సూత్రం భారత రాజ్యాంగం ఒకటే. దానిని మీరు పక్కన పెట్టారు, మిగతా అన్నిటిని ముందుకు తీసుకొస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టి నడిపించండి అనేది జై భీమ్ మహాసేన. అంటే ఎవరు పక్కకు పెట్టిరన్న? ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి పాలకులు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ, లోకల్ గా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కానీ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని ఆలోచన చెయ్యలేదు. చేసిన ఒకే ఒక రాష్ట్రం, అది కేరళ ప్రభుత్వం మాత్రమే. వాళ్ళు చదువు పరంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఎదిగినటువంటి ఆ రాష్ట్రం కాబట్టి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కూడా పాఠ్యాంశంగా పెట్టి చదివిపిస్తున్నారు. మిగతా రాష్ట్రాలు ఆలోచన చేయకపోవడమే బాధాకరం. ఓకే అన్న, ఇప్పుడు నువ్వు వచ్చేసి ఆనాటికెళ్ళి ఈనాటి వరకు ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తారు ఈ రాజ్యాంగాన్ని అని అన్నావు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు చెప్తుంటే ఎన్నో ముచ్చట ఏంటంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం బీజేపీ ప్రభుత్వం, ఈ హిందుత్వం అనేది అంటుంటేనే విన్నా. ఇప్పుడు మీరు కొత్త మాట మాట్లాడారు, కాంగ్రెస్ ప్రభుత్వం గట్లా అని. గదేందన్న ముచ్చట? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యాంగం ఎవరి వల్ల ప్రమాదంలో ఉన్నది అనేది మీ ప్రశ్న నాకు అర్థమవుతోంది. ఈ రాజ్యాంగము ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్ల మాత్రమే ప్రమాదంలో ఉన్నది. ఎందుకంటే గత 2020లో బీజేపీకి సంబంధించిన కర్ణాటక ఎంపీ అనంత హెగ్డే అయినటువంటి ఒక వ్యక్తి, మాకు ఈసారి గన 400 సీట్లు వస్తే మేము భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పి ఆయన అంటాడు. దాని పట్ల నరేంద్ర మోడీ స్పందించాడు, దాని పట్ల హోంమంత్రి అమిత్ షా స్పందించాడు. మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి బండి సంజయ్, ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి స్పందించాడు. వై? ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం వల్ల వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏమి ఇబ్బందులు ఉండొచ్చు? భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలు, అడవి జాతులు, ఇవన్నిటికీ అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగం వల్ల వస్తుంది. ఈ సమానం అన్నటువంటి పదమే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ దత్తాత్రేయ అవాలే అయినటువంటి ఒక మనిషి ఏమంటాడంటే భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న సామ్యవాదము, లౌకికవాదం అన్నటువంటి పదాలను తొలగించాలి అంటాడు. సామ్యవాదం అంటే ఏమిటి? ఈ దేశంలో ఉన్నటువంటి సర్వజనులు సమానమైనటువంటి హక్కులను ఇచ్చేదే సామ్యవాదం. లౌకికవాదం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, విభిన్నమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, భౌగోళికమైనటువంటి భారతదేశంలో అనేక తారతమ్య భేదాలు ఉన్నప్పటికీ మేమంతా భారతీయులం అని చెప్పేటువంటి ఏకైక నినాదం లౌకికవాదం. ఈ రెండు తీసేయాలంటున్నామంటే ఈ దేశం పట్ల నువ్వు ఏ మాత్రము ఇంకిత భావం ఉన్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వల్లనే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది, భారత రాజ్యాంగం వల్ల కూడా ప్రమాదంలో ఉన్నదని మా ఉద్దేశం. ఓకేనా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా పాఠ్య పుస్తకాలలో రాజ్యాంగాన్ని పెట్టాలి 6వ తరగతికి వెళ్ళి 10వ తరగతి వరకు అని. పెట్టనీకి మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అన్న? చాలా కార్యక్రమం చేసాం. 2020 నుండి ఈ 5 సంవత్సరాలు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి 1 కోటి సంతకాల సేకరణ మేము ప్రారంభించాం. ఆ రోజు మాజీ కేంద్ర మంత్రి వర్యులైనటువంటి సర్వే సత్యనారాయణ గారి చేతుల మీదుగా, అంబేద్కర్ వాది అయినటువంటి గౌరవనీయులు జేబీరాజ్ సార్ చేతుల మీదుగా ఈ సంతకాల సేకరణ ప్రారంభించాం. ఇప్పటికీ ఆ కార్యక్రమం 10 లక్షల సంతకాలను పూర్తి చేసుకున్నది. అదే కాకుండా దాదాపుగా 250 స్కూళ్ళకి వెళ్ళి
భారత రాజ్యాంగం మీద అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ఎస్ఏ రైటింగ్స్ పెట్టి ఎవరైతే మంచిగా రాజ్యాంగం పట్ల రాశారో ఉన్నతమైనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్లకు ఉచితంగా మనము భారత రాజ్యాంగ పుస్తకాలను అందించడం జరిగింది. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో మొదలు పెడితే దాదాపుగా రంగారెడ్డి జిల్లా వరకు 5 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ ఆ సభకు ఆహ్వానించి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఎందుకు పెట్టాలో అన్నటువంటి నినాదంతో భారత రాజ్యాంగ పరిరక్షణే మన ధ్యేయం అన్నట్టుగా ఆ సభలను మనం జరిపాం. అదేవిధంగా మహనీయులైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు 365 రోజులు అంటే 1 సంవత్సరం పాటు నిత్య పూలమాల కార్యక్రమం చేసి ప్రభుత్వానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ విధంగా 1 కాదు 2 కాదు, కలెక్టర్ ఇక్కడి నుంచి మొదలు పెడితే కలెక్టర్ ఆఫీసుల వరకు కూడా పాదయాత్రలుగా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేశాము, మెమోరాండం ఇచ్చాము. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి మేము అడిగాము. చేస్తామని చెప్పినటువంటి ఆయన ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందించకపోవడం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్న నువ్వు ఇవన్నీ చెప్తుంటే బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన కార్యక్రమాల మీద ఈ భారత రాజ్యాంగం అడ్డం పెట్టుకొని, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని ఎన్ని పైసలు సంపాదించినవి? అన్న నిజంగా సంపాదించాను. ఎట్లా సంపాదించిన అంటే ఈ రాజ్యాంగ పోరాటాలు నాకున్నటువంటి ఇల్లును పోగొట్టుకున్నాను, నాకున్నటువంటి ఆస్తులను పోగొట్టుకున్నాను, నాకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయాను. నాకున్నటువంటిది ఇప్పుడు కేవలం నా భార్య అండదండలు, నా పిల్లల యొక్క తోడు తప్ప నేను ఇంతవరకు ఈ పోరాటంలో పోగొట్టుకున్నదే ఉన్నది తప్ప నేను రాబట్టుకున్నది ఏమి లేదు. ఇక మీదట కూడా ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టేంత వరకు ఇంకా చిన్న చితక ఏదైనా ఆస్తులైనా అమ్మి పెడతా తప్ప ఎవరిని ₹1 నేను ఇంతవరకు అడగలేదు, ఎవరిని కాడ రూపాయి గట్ల తీసుకోలేదు. ఎవరన్నా గాని అంజన్నకు ₹1 ఇచ్చామని చెప్పమనండి, నేను వాళ్ళకు సలాం చేస్తా. అన్నా సరే అన్న, ఇప్పుడు మీరు అన్నారు నా ఇల్లు అమ్ముకున్నా, నా ఆస్తులు గట్ల అమ్ముకున్నా ఈ భారత రాజ్యాంగం కోసం, ఈ ప్రజల కోసము అని. ఇంత చేయాల్సిన అవసరం ఏముందన్న? ఎస్ అన్న, ఒకటి కారణం. ఈ దేశంలో నీకు నాకు సర్వ హక్కులను ఇచ్చినటువంటి మహాగ్రంథం రాజ్యాంగం. నువ్వు కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నీ ప్రశ్నలకు నీ సమాధానం చెప్తున్నా స్వేచ్ఛగా జరుగుతుంది ఈ మధ్యలో అంటే బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రచారంలో ఉంది. మన దేశాన్ని పరిపాలన చేస్తున్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ప్రచారం ఉన్నది. అంటే మీరు చెప్పింది అర్థం కాదు, ప్రచారంలోనే ఉంది కానీ ఇంప్లిమెంట్ జరగట్లేదు. నో ఇంప్లిమెంటేషన్ జరగదు. ఎందుకంటే పేదవాడు మంచివాడిగా మారాలంటే రాజ్యాంగం, ఉన్నవాడు మంచివాడిగా ఉండాలంటే కారణం రాజ్యాంగం. ఇలా అన్ని రకాలుగా ఈ దేశం బాగుపడాలంటే ఒకటి కారణం భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని గన పాఠ్యాంశంగా పెట్టడమో లేదా దాన్ని చదవడమో జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు ఆ అంశాన్ని ఓర్వలేని పరిస్థితే ఈ రాజ్యాంగం చదవకపోవడానికి గల కారణం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, ముఖ్యంగా బ్రాహ్మణ మతోన్మాదులు ఈ దేశంలో మాకున్నటువంటి రాజ్యాంగం ఒకటి ఉండేది, అది మనుస్మృతి గ్రంథం, దానివల్ల ఎవరికి హక్కు లేకుండా చేయగలిగాం. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల స్త్రీలకు హక్కులు వచ్చినాయి. పుట్టినటువంటి పసిబిడ్డ మొదలు పెడితే చనిపోయే ముసలి తాత ముసలవ్వ వరకు కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే రాజ్యాంగమే వాళ్ళకు తోడుగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడుతున్నది. ఎక్కడనో అనాథ శవాల్లాగా చనిపోవలసినటువంటి శవాలను కూడా వాళ్ళను అనాథాశ్రమాలకు చేర్చుకునేటువంటి హక్కునిచ్చింది కూడా రాజ్యాంగం. అంతెందుకు సార్, ఒక స్త్రీ గర్భవతిగా ఉంది అని అంటే ఆమె పని చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈ దేశానికి ఒక పౌరుడినో ఒక ఆడబిడ్డనో కనబోతున్నది.
కాబట్టి మనల్ని కాపాడుకునే హక్కు మనకుందని చెప్పి రాజ్యాంగమే ఒక 6 నెలల పాటు ఉచితంగా శాలరీ కట్టిమని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. అంటే ఈ దేశంలో బ్రతికే చీమకు కూడా రక్షణ ఉన్నది. ఈ దేశంలో పాముకు, పుట్టకు, తేలు దేనికైనా భారత రాజ్యాంగం వల్లనే రక్షణ ఉన్నది. కాబట్టి ఈ రాజ్యాంగం వల్ల ఇన్ని హక్కులు వస్తుంటే మా పెత్తనం ఎక్కడ జరుగుతుంది అన్నటువంటి భయపడినటువంటి వాళ్ళే కొంతమంది దుర్మార్గంగా ఈ రాజ్యాంగం వద్దు అని చెప్పేసి నాటి నుంచి నేటి వరకు రోజుకు పేజీ చొప్పున చింపేయడం మొదలు పెట్టారు. నేనేమంటున్నా అంటే ఈ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయితే మీకు వచ్చేది ఏంది అని అంటున్నా. ఈ దేశ ప్రజలకు వచ్చేది ఎందుకు అని అంటున్నానంటే, ఈ దేశ పౌరులే రేపటికి ఈ దేశం యొక్క పునాదులు. పునాది కరెక్ట్ గా లేకపోతే స్తంభం ఎట్లా నిలబడుతుందన్న? ఆ పునాదికి కారణమే భారత రాజ్యాంగం. ఈ దేశంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థను కూల్చేసి సర్వజనులు సమానులు అని చెప్పినటువంటి ఏకైక గ్రంథమే భారత రాజ్యాంగం. కాబట్టి మీరు ఒకటి ఎక్కువని, ఒకటి తక్కువని, ఒకటి అంటరాని వాడని మీరు తయారు చేశారు బ్రాహ్మణ వర్గం. అలా లేదు. పైన పుట్టినోడు లేడు, కింద పుట్టినోడు లేడు, అందరూ అమ్మకు పుట్టినోళ్ళే, అమ్మా నాయన ఉంటేనే జన్మించిన వాళ్ళే అని చెప్పేది రాజ్యాంగం. కాబట్టి వాళ్ళ వ్యవస్థలను కుప్పగూల్చింది రాజ్యాంగం, వాళ్ళ యొక్క విధానాన్ని కొలాప్స్ చేసింది రాజ్యాంగం. కాబట్టి వానికి బాధ ఉంటది. ఈ రాజ్యాంగం వల్ల మాకు నష్టమే జరుగుతున్నది, మేము అనుకున్న లక్ష్యాలను ఛేదించలేకపోతున్నాము. అంతెందుకన్నా 1925లో మొదలైనటువంటి RSS 2025లో ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలన్నది. ఎందుకు? ఈ దేశంలో 85% హిందువులే ఉంటే మరి రాష్ట్రంగా ప్రకటించేది ఏంది? నువ్వు చెప్పినా చెప్పకపోయినా అదే కదా. అది ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళు నీ వాళ్ళే అయితే మరి నీకెందుకు ఆ భయం ఉంది? 15% ఉన్నటువంటి క్రైస్తవులతో నీకు భయమా? ముస్లింలతో నీకు భయమా? బుద్ధిస్టులతో నీకు భయమా? జైనులతో నీకు భయమా? ఎవరితో నీకు భయం? ఎవరితో అంటావు మరి భయం? భయము అట్లా కాదు వాళ్ళ భయం. వాళ్ళందరికీ సమానమైన హక్కులు వస్తున్నాయి అనేది నీ భయం. సమానమైన హక్కులు లేకుండా చేయడమే నీ ఉద్దేశం కనుక అది నీ భయం. కనుక అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాన్ని జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒక ప్రశ్న అడుగుతా ఉంది. నీకు నిజంగా ఈ దేశం పట్ల గౌరవం ఉంటే నీకు ఒక ప్రశ్న, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకే కులం అని చెప్పు. ఎందుకంటే ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కు ఏది? చదువు. ఒకటే చదువు ఉండాలంటున్నావు, ఒకటే విద్యా విధానం ఉండాలంటున్నావు, ఒకటే సాంప్రదాయాలు, పండుగలు ఇవన్నీ ఉండాలంటున్నావు. అట్లనే ఒకటే కులం అని చెప్పు. ఇన్ని కులాలు ఎందుకు? ఈ దేశంలో రెడ్డి, రాజు, వెలమ, దొర, పటేలు, కుమ్మరి, కమ్మరి, సాకలి, గౌడ, కాని, నేతకాని, శాలి, పద్మశాలి, ముదిరాజు, మాల, మాదిగ, ఎరుకల, యానాది, లంబాడి, కోయిల, గుత్తి కోయిల, అడవి జాతి, సంచార జాతి 6620 కులాలు కనిపెట్టినవే. మరి వాళ్ళందరూ ఒకటేనని ఎందుకు చెప్తలేవు? వాళ్ళందరూ ఒక్కటేనని చెప్పినటువంటి ఏకైక శాసనం భారత రాజ్యాంగం ఒక్కటే. అందుక నువ్వు రాజ్యాంగాన్ని తొలగించాలంటున్నావు. అదేనా నీ భయం? అందరూ సమానమని చెప్పలేనటువంటి ఒక కర్కశమైనటువంటి ఉద్దేశమే నీదేనా? మాకు తెలియదా? కాబట్టి అందుకే చెప్తున్నావు, ఏ రాజ్యాంగాన్నైతే నువ్వు వద్దన్నావో, ఏ హక్కులనైతే నువ్వు వద్దంటున్నావో, ఏ సమానమైనటువంటి విధానాన్ని నువ్వు రద్దు చేయమంటున్నావో దానికి మేము వ్యతిరేకం అని చెప్తున్నాం. అందుకే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టమంటున్నాం. అసలు అన్నగారు ఒక బాధాకరమైనటువంటి విషయం ఏం తెలుసా? 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వతంత్ర సంగ్రామంలో ఎవరి ద్వారా స్వతంత్రం వచ్చిందనేది మొత్తం చెప్పినావు. కానీ ఇంత స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళంతా స్వతంత్ర పోరాట యోధులే, మనం కాదంటలేం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం ఎలా ఉండాలన్నప్పుడు మాత్రం మీ వల్ల ఎందుకు కాలేకపోయింది? ఈ దేశాన్ని ఎందుకు మీరు పరిపాలన చేసే క్రమాన్ని రాయలేకపోయారు? ఎందుకు? మీ చదువులు ఏమైపోయినాయి? మీ అగ్రవర్ణం ఏమైపోయింది? మీరు ఎత్తుకున్నటువంటి దేవుడు ఏమైపోయా?
మళ్ళా చిట్ట చివరిగా నువ్వు కాలుతో దాన్ని అంటరాని వాడని చెప్పి ఊరికి దూరంగా కాటికి దగ్గరగా పెట్టి చదువువద్దని చెప్పినటువంటి చదువుకొని ఈ అందనంత శిఖరానికి ఎక్కినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళా నువ్వు కాళ్ళెందుకు మొక్కాల్సి వచ్చింది? అయ్యా నువ్వు తప్ప మాకెవడు దిక్కులేడు, నువ్వే మా భారత రాజ్యాంగాన్ని రాయాలని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఆ విధంగా నువ్వు రాజ్యాంగాన్ని రాయించి దాంట్లో ఉన్నటువంటి హక్కులను మాత్రం పంచాలంటే మాత్రం నీ కడుపు ఉబ్బుతుంది. నువ్వు ఓర్వలేకపోతున్నావు. వాడు తెల్లసక్క వేసుకుంటే నువ్వు బాధపడుతున్నావు, వాడి జేబులో పెన్ను పెట్టుకుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు, వాడు గుర్రం ఎక్కితే చంపేస్తున్నావు, వాడు దావతలు చేసుకుంటే చంపేస్తున్నావు, వాడు ఒక మాంసాన్ని వానికి నచ్చింది వాడు తింటే వాని నిట్ట నిలువున వాడిని పట్టపగలే చంపేస్తున్నావు. ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏకైక అస్త్రం భారత రాజ్యాంగం ఒక్కటే. అంజన్న ఈ మాటలన్నీ ఏ పార్టీ కోసం మాట్లాడుతాడన్నా? అన్న అంజన్న నిజమే. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, మాస్టర్ కీన్ పొలిటికల్, నీ భవిష్యత్తు మొత్తం రాజకీయంలోనే ఉన్నది. అంటే నువ్వు పొలిటికల్ కోసమే ఇవన్నీ మాట్లాడుతున్నాను ఒప్పుకుంటున్నావా? నో నో నో, ఇప్పుడు నువ్వు అదే అన్నావు కదన్నా. నో నో, అంటే ఆయన చెప్పిన మాట మీకు ఊటంకిస్తున్నా తప్ప నేను ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశాను, నాకు కొన్ని ఓట్లు కూడా వచ్చాయి. కానీ నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను ఏ పార్టీకి అనుకూలము కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి మాత్రమే నేను సరెండర్. ఆ రాజ్యాంగం కోసమే బ్రతుకుతా నేను. ఆ అవసరం అనుకుంటే ఆ రాజ్యాంగం కోసమే నేను చనిపోతా తప్ప నేను ఏ పార్టీకి నేను ఎప్పుడు లొంగను, ఎప్పుడు నేను విధేయుడుగా నేను ఉండను. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి మాత్రమే నేను ఎప్పుడైనా విధేయంగా ఉండడానికి ప్రయత్నం. అంటే అంజన్న వెనకాల ఈ పార్టీ ఉంది, ఈ పార్టీనే ఈ మాటలు మాట్లాడిపిస్తుంది అని చెప్తున్న మాటలని పుకార్లు అనొచ్చా? అంతే, అవన్నీ పుకార్లే. ఎందుకంటే పార్టీలతో కాదు కదా ఆ పార్టీ రావడానికి కారణం రాజ్యాంగం అంట. నేను ఆ పార్టీ ఏదైనా ఉండొచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఈటీసీ వగైరా పార్టీలు ఏవైనా కావచ్చు, పార్టీలు ఉండొచ్చు. నేను పార్టీలకు విధేయుడను కానే కాదు, నేను రాజ్యాంగానికి విధేయుడను. నువ్వు రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేస్తేనేమో నువ్వు సరేనంటా నేను, లేకపోతే మాత్రం ప్రజలందరినీ కూడగట్టి రాజ్యాంగబద్ధంగా నీ మీద కూడా పోరాటానికి సిద్ధపడతాను. అన్న మీ పేరేం పేరేనా? నా పేరు మంచింటి అంజన్న. అందరూ మీ పేరు అదేనంట. మాల్వీల్ అంటుంటే అలియాజోసం ఏదో ఇంకో సర్నేమ్ ఉందంట, గదేందన్న ముచ్చట? చెప్పండి నా, మీరేమన్నా తెలుసుకున్నారా? రాజ్యాంగం అంజన్న. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి రాజ్యాంగం అంజన్న అని పిలుస్తున్నారు మీలాంటి వాళ్ళు. ఏందన్నా గదే ముచ్చట? అందుకే ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టేటువంటి పోరాటాన్ని ఎప్పుడైతే ప్రజలలోకి తీసుకుపోతున్నామో ఇట్లాంటి వ్యక్తుల చేతనే ఈ రాజ్యాంగం రక్షించబడుతుందని నమ్మినటువంటి ప్రజలు, మిగతా పెద్దలు అప్పటి నుంచి నాకు రాజ్యాంగం అంజన్న అని పిలవడం మొదలు పెట్టారు. కాబట్టి మీరు అన్నది కరెక్టే, రాజ్యాంగం అంజన్న అనే పిలుస్తారు నన్ను. అన్న మీరు చెప్పారు ఇది వరకు ఈ పాలకులే ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆపేస్తున్నారు, గతంలో ఉన్న కాంగ్రెస్ అయితేంది ఇప్పుడున్న బీజేపీ అయితేంది అని అన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ అయితేంది ఇప్పుడున్న బీజేపీకి అట్లా అదే చేస్తున్నది అని అన్నారు. మీరు అన్నట్టు ఈ పాలక వర్గాలల్లా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనుకుంటారు? ఎస్, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే నాకైతే బీజేపీ ప్రభుత్వం మీద అయితే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని తీసేయడం ఎజెండాగా వాళ్ళకు ఉన్నది అనేది మాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మనం దాన్ని నమ్మడానికి లేదు, మా లైఫ్లో మేము ఎప్పుడు దాన్ని నమ్మం. ఇట్ ఈజ్ అన్ క్లారిటీ. ఇంకా నమ్మాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ అనే ఒక యువకుడు ఏం చెప్తున్నాడంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, భారత రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ వద్దని చెప్పి బాహవటంగా ప్రకటిస్తున్నది. కాబట్టి నేనైతే నా పార్టీ ఖచ్చితంగా రాజ్యాంగానికి సపోర్ట్ చేస్తాము, రాజ్యాంగం కోసమే మేము నిలబడతామని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి నేను ఈ మా సంఘం తరపున మాత్రం రాహుల్ గాంధీకి సెల్యూట్ చేస్తున్నాను. అంటే రాహుల్ గాంధీ వల్ల అవుతుంది అని అనుకుంటున్నాను. 100% అవుతుంది. అవసరం అనుకుంటే మా పోరాటాన్ని గల్లీలో మొదలు పెట్టినాం, ఢిల్లీకి చేరి రాహుల్ గాంధీ గారికి కూడా రిప్రజెంటేషన్ చేసి
అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ప్రచారం చేస్తున్నారు బాగానే ఉంది, కానీ దాన్ని మేము కూడా నమ్ముతున్నాం. కానీ ప్రజలు దాన్ని నమ్మాలంటే, ప్రజలు మీరు ఒప్పించాలంటే ఆ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టండి. అప్పుడు మీరన్న మాట కూడా నిజం అవుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే అటు ఇటు పోయి అంజన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కలుద్దామని అనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగానికి సంబంధం లేదు. రాజ్యాంగం ద్వారా కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో, ఇంకో పార్టీ వస్తుందేమో, కానీ రాజ్యాంగం వల్లనే వస్తుంది, ఇది ఖచ్చితం. కాబట్టి రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టమని రేపొద్దున బీజేపీని అడిగితే బీజేపీ పార్టీలే పోయినట్ట కాదు కదా. కాబట్టి రాహుల్ గాంధీ ఆ అంశం పట్ల సుముఖంగా ఉన్నాడు కనుక మన పని, మన లక్ష్యం, మన గురి తొందరగా నెరవేరుతుంది అన్నటువంటి అంశంలో భాగమే రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం. అన్న వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఇప్పటి వరకు దేశ భాష వచ్చేసి ఏది కట్ల లేదు, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అది మాట్లాడుకుంటారు అని అంటుంటే విన్నా. సేమ్ టైం ఇప్పుడున్న ప్రభుత్వం అయితే హిందీని అన్ని రాష్ట్రాల మీద రుద్దాలని చూస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలన్న? అన్న ఇది చాలా తప్పు. ఎందుకంటే మనము వాస్తవంగా తెలుగు వాళ్ళం. మనం పుట్టిన వెంటనే మనకు మాట వచ్చేది ఫస్ట్ అమ్మ అని పిలుస్తాం, లేదా నాన్న అని పిలుస్తాం. కాబట్టి ఈ భాషను కాదని చెప్పి నువ్వు ఇంకో భాషను ఎత్తుకొచ్చి మా మెదళ్ళలో పెట్టడం అనేటువంటిది మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలమైతే ఒప్పుకోం. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మాతృభాష ప్రతి వ్యక్తికి ఉంటుంది. లంబాడోళ్ళకు ఒక భాష ఉంటుంది, కోయళ్ళకు ఒక భాష ఉంటుంది, తర్వాత ముస్లింలకి ఒక భాష ఉంటుంది, మిగతా వివిధ తెగలకు సంబంధించిన అడవి జాతి బిడ్డలకు కూడా ఒక్కొక్క భాష అనేది ఉంటుంది. అది కాదు మా భాష గొప్పదంటే నీది కూడా ఒక భాష రావై. అంతేగాని నీదేమన్నా పైనుంచి ఊడిపడిన భాషన, నీది కూడా ఒక భాష, దాన్ని భాషగా గుర్తిస్తాం తప్ప బలవంతంగా మా బ్రెయిన్లలోకి ఎక్కిస్తాం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దాన్ని అర్థం చేసుకొని ఒకే భాష, ఒకే దేశం, ఒకటే సంస్కృతి, ఈ దొంగ మాటలన్నీ ఆపేసి ఒకే కులం పెట్టి నీకు దమ్ముంటే, నీకు నిజంగా ఈ దేశం పట్ల ప్రేమ ఉంటే, నువ్వు నిజంగా భారతీయుడివి అయితే, నువ్వు బయట నుంచి వచ్చినటువంటి వలసదారుడి కాకపోతే, నువ్వు ఆర్య జాతివి కాకపోతే, ఈ దేశం మూల జాతి నాగజాతి నీవైతే ఒకే కులం పెట్టి నీకు దమ్ముంటే. అంతేగాని ఈ దొంగ మాటలన్నీ చెప్పి ప్రజలను నమ్మించి వాళ్ళని అట్టహాసంగా వాళ్ళ చావులకు కారణం కావద్దు. ఓకే అన్న, మీ కోరిక అంటే రాజ్యాంగం పాఠ్యాంశాలలో పెట్టాలన్న దానికి ఇంకా మీరు ముందు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు అన్న? ముందుగా ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ప్రియమైనటువంటి భారతదేశ ప్రజలారా, జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మిమ్మల్ని అందరినీ కూడా ఒక విషయాన్ని ప్రజలను కోరుతున్నది. అదేమిటంటే భారత రాజ్యాంగం పట్ల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పేసి మేము 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నాయి. సమ్మేళనం అన్నటువంటి ఒక మహా కార్యక్రమం చేశాము. దాంట్లో అతిరథ మహారథులందరూ వచ్చారు. ఈ దేశ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు, IRS భరత్ భూషణ్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మనం ఏమంటున్నామంటే, ప్రజలారా, ఈ ప్రభుత్వాలు పాఠ్యాంశంగా పెట్టకపోతే మేము ఒకటి చెప్తున్నాం, మేము ఒక డేట్ ఇస్తాం. ఆ డేటు నాడున మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, మేము చెప్పిన ప్లేస్కి మీరు రాలేకపోవచ్చు, కానీ మీరున్న ప్లేస్లో మీరే అక్కడనే ఉండి ఒక 10 రూపాయలు పెడితే ప్రియాంబుల్ అన్నటువంటిది వస్తుంది. ఏది ఆన్లైన్లో ప్రియాంబుల్ అనేది తీసుకొని ఒక్క పేపర్ ఇట్లా పట్టుకొని ఒక ఫోటో కొట్టి ఆ రోజు సోషల్ మీడియాలో కానీ మీరు అనుకున్న వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ అన్ని దానిలో మీరు ఫార్వర్డ్ చేసి ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఎందుకు పెట్టరు అని చెప్పి ప్రశ్నించడానికి మీరు మాతో కూడా కలిపి చేతులు కలపాలని, మా పోరాటంలో మీరు భాగస్వాములై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మీరందరూ సహకరిస్తా అని చెప్పేసి ప్రజలకు హృదయపూర్వకంగా కోరుతున్నాను. అన్న, అంజన్న ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇట్లనే ఒక సంఘానికి నాయకునిగా ఉంటాడా, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ అవుతాడా? అది ప్రజల ఇష్టం. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి బాటలో నడవడానికి మేము ఎప్పుడు సంసిద్ధమే. ఎందుకంటే ఈ దేశం నీది కావాలంటే నువ్వు ఈ దేశాన్ని పరిపాలన చేయాలని చెప్పిండు. దానికి మా అడుగులు ఎప్పుడు ముందుకే పడతాయి. సమయం కోసం చూస్తున్నాం.
ఏ సమయం అయితే మంచి అవకాశాలు మాకు వస్తాయో అప్పుడు అవకాశవాదంగా కాకుండా ఆ రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కోసం మేము కూడా మరి రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయడానికి మేము కూడా సిద్ధమే. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా ఈ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా మీ ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలిసాను మిత్రులారా, భారతదేశ ప్రజలమైనటువంటి మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే నిన్ను నన్ను కాపాడుతున్నది భారత రాజ్యాంగం. దాన్ని మనం కాపాడుకోకుండా మనం ఈ మాటలని చెప్తే ఈ పాలకులు, నువ్వు నేను ఓట్లేసి గెలిపించిన పాలకులు రోజుకో పేజీ చొప్పున రాజ్యాంగాన్ని చింపేస్తూ మన హక్కులను హరిస్తారు. మనకు రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ మనకు లేకుండా పోతాయి. చివరికి నువ్వు తినే ఆహారం కూడా నువ్వు తినలేనటువంటి పరిస్థితి ఈ పాలకులు నీకు నాకు కల్పిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు క్షేమంగా ఉండాలంటే, ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో మనం బ్రతకాలంటే, ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుకోవాలంటే ఏకైక మార్గం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే. కాబట్టి ఈ పోరాటంలో మీరంతా కలిసి రావాలని చెప్పేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భారతీయ దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఈ ఛానల్ ఇంటర్వ్యూ చేసినటువంటి వారందరినీ కూడా ప్రజలు సబ్స్క్రైబ్ చేసి వేల లక్షల మందికి ఈ వీడియోలు షేర్ చేసి ఈ రాజ్యాంగ పోరాటాన్ని మీరు కూడా సహాయపడాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అదేవిధంగా ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న అంజనా, మీ విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సార్. మీకు కూడా మీ ఛానల్ ప్రపంచమంతా మారుమోగాలని చెప్పి కోరుకుంటూ, రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేసే ఈ పోరాటంలో మీరు కూడా మమ్మల్ని మాతో సహకరించి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేకంగా మీకు ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్, లాల్ సలాం. చూసిరు కదా ప్రజలారా, మంచంటి అంజన్న అలియాస్ రాజ్యాంగం అంజన్న ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ కింద మీ అభిప్రాయాల పట్ల కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.